ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగవేతలతో పాలన సాగిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఒక్క రైతు భరోసా పథకం అమలులోనే రైతులకు అక్షరాల 28,720 కోట్ల రూపాయల బాకీ పడింది రేవంత్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 11 సీజన్లలో ఎకరాకు 10,000తో 72,828 కోట్ల రూపాయలను రైతు బంధుతో పంట సాయం చేసి రైతు బాంధవుడిగా నిలిచాడు. కానీ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రైతు బంధును యగనామం పెడుతూ రైతులను రాబందులా పీక్కుతింటున్నాడు. ఎన్నికల ముందు ప్రతి సీజన్లో ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని హామీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగవేతలతో ఉన్న రైతు బంధును కూడా కొనసాగించలేక చేతులెత్తేసింది. రైతు బంధు పథక అమలులో పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అక్షరాల 28,720 కోట్లు బాకీ పడింది. ఒక్క సీజన్లో కూడా రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసాను పంపిణీ చేయలేకపోయింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు సాగు కోసం అప్పులు చేసుకున్నారో మళ్ళీ అలాగే మారింది పరిస్థితి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చినట్లుగా ప్రతి సీజన్లో ఎకరాకు రైతు భరోసా 7,500 రూపాయలు లెక్కగడితే 28,720 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడింది రేవంత్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చినట్లుగా ఎకరాకు 6,000 రూపాయలు లెక్కకట్టిన 17,560 కోట్ల రూపాయలను రైతులకు ఎగ్గొట్టింది రేవంత్ ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు 5 సీజన్లలో 55,800 కోట్ల రూపాయలను రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా రైతులకు పంపిణీ చేసింది అందులో సగం కూడా చేయలేదు. మొత్తం రైతు భరోసా ఇచ్చింది 27,080 కోట్ల రూపాయలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు బంధు పథకానికి గ్రహణం పట్టినట్లే అవుతోందని రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వరి నాట్ల సమయంలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం ఓట్ల సమయంలోనే రైతు భరోసా పడుతోందని విమర్శలు ఉన్నాయి. 2023 యాసంగి పంట రైతు బంధు అప్పటికే కేసీఆర్ సమకూర్చిన నిధులతోనే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పంపిణీ చేసింది. ఇక 2024 వానాకాలంలో రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. ఆ సీజన్లో ఒక్క పైసా కూడా ఒక ఎకరానికి ఇవ్వలేదు. ఇక 2024 యాసంగిలో 148 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సిన రైతు భరోసా 84 లక్షల ఎకరాలకే పంపిణీ చేసింది. అంతేకాదు పథకామలను 3 ఎకరాల వరకే పరిమితం చేసింది. ఒక 2025 వానాకాలం సీజన్కు సర్పంచ్ ఎన్నికలు రావడంతో రైతు భరోసాతో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేసింది రేవంత్ ప్రభుత్వం. ఎప్పుడూ లేని విధంగా 148 లక్షల ఎకరాలకు గాను 146 లక్షల ఎకరాలకు రైతు భరోసాను అందించింది. ఇక ఆ తర్వాత 2025 యాసంగికి మళ్లీ షరామామూలైపోయింది. 148 లక్షల ఎకరాలకు 94 లక్షలే రైతు భరోసాను అందించింది. మొత్తానికి రేవంత్ ప్రభుత్వం రైతుల పాలట శాపంగా మారింది. ఒకవైపు రైతు భరోసా అందించకపోగా సాగుకు కావాల్సిన ఒక్క సదుపాయాన్ని కూడా అందించలేకపోతోంది. యూరియాతో మొదలు సాగునీరు, పంట కొనుగోలు జాప్యంతో రైతులను గోసపెడుతోంది. ఇప్పటి వరకు ఒక్క పంటకు కూడా పూర్తిగా రైతు భరోసాను అందించలేకపోయింది రేవంత్ ప్రభుత్వం. ఇక 2-3 ఎకరాలకే పరిమితం చేస్తూ రైతు బంధు పథక అమలులో కోతలు, కొర్రేలతో కాలం వెళ్లదీస్తోంది.